అమ్మా ఎక్కడున్నావు తల్లి? ఎక్కడున్నావమ్మా? అడగటం మర్చిపోయాను. నీకేం పేరు పెట్టారమ్మా? మృదుల. ఏంటి? మృదుల. మృదుల నాన్న. మృదుల? నా బంగారు తల్లికి బంగారం లాంటి పేరమ్మా. బాగుంది తల్లి. అవును, ఏంటి తల్లి ఇంకా కట్టుబట్టలతోనే ఉన్నావు? రేపే కదా నీ పెళ్ళి. నా పెళ్ళ? ఏమంటున్నారు నాన్న? అవును తల్లి, అందుకే కదా నిన్ను తీసుకొచ్చింది. రేపే నీ పెళ్ళి. అదేంటి నాన్న, అమ్మ వాళ్ళు ఎవరు లేకుండా నా పెళ్ళేంటి? మీ అమ్మ? ఎందుకు మీ అమ్మ? నీ పెళ్లి చెడగొట్టడానికా? మీ అమ్మకి చెప్తే అర్జున్ ప్రసాద్కు చెప్పుద్ది. ఆడు రాక్షసుడు. ఈ పెళ్లి జరగనే పడి తల్లి. అది కాదు నాన్న. నువ్వింకేం మాట్లాడదు తల్లి. ఇన్నాళ్ళు అక్కడున్నారు కదా, మిమ్మల్ని ఏమన్నా మారానులా చూశాడా అర్జున్ ప్రసాద్? పనులలాగే కదా చూశాడు. నీకు పెళ్ళంటే డాక్టర్ను కలెక్టర్ను తెచ్చి కట్టబెడతాడా? ఏ వాచ్మెన్ కదా తెచ్చి కట్టబెట్టేది. అయ్యో, అలా అన్నది నాన్న. సొంత కూతుర్లా చూసుకున్నారు. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడదు తల్లి. కన్ను బిడ్డవు కాబట్టి కొండంత ప్రేమతో మహారాజు లాంటి సంబంధం తెచ్చాను. ఆడు నిజంగా మహారాజమ్మా. నిన్ను మహారాజులా చూసుకుంటాడు. పెళ్లి చేసుకో తల్లి. ఉలుకు పలుకు లేకుండా అలా ఉండిపోయా. కొంపు తీసి పెళ్లి చేసుకోనంటావా ఏంటి? చూడు, మీ అయ్యను జైలు నుంచి ఇడిపించిన దేవుడమ్మా అయ్యా. మరి ఆ అయ్య రుణం తీర్చుకోవాలి కదా. మరి ఆ రుణం తీర్చుకోవాలంటే నువ్వు ఆ దేవుని పెళ్లి చేసుకోవాలంతే. వేరే దారే లేదమ్మా. ఏదో ఆటోలో వచ్చినప్పుడు మాట ఇచ్చినావు కదా, ఆ మాట మీద నిలబడాలంతే. అయితే నువ్వు కూడా నాకు మాట ఇవ్వు నాన్న. మాట? ఏం మాట ఇమ్మంటావు చెప్పు తల్లే. నువ్వు పెళ్లి కొప్పుకుంటే చాలు, ఏదైనా చేసేస్తాను. అమ్మ తోడు. నిజంగా చేస్తారు కదా? చెప్పు తల్లి, నువ్వు అడిగితే కాదంటానా? నువ్వు తాగుడు మానేయాలి నాన్న. హ? అమ్మని బాగా చూసుకోవాలి. పెద్ద సిక్కుముడి పెట్టేసినావే. సరే, నీకు పెళ్లి జరిగి నిన్ను అయ్య చేతిలో పెట్టాక నాకింకేం కావాలి చెప్పు, మానేస్తాను. నిజంగా? నిజం తల్లి, అమ్మ తోడు. కాదు కాదు కాదు, నా బంగారు తల్లి మీదొట్టు అన్నీ మానేస్తాను. నీ అమ్మని బాగా చూసుకుంటాను. కానీ ఈ పెళ్లి మాత్రం జరగాలి తల్లి. ఎంత పెద్ద కుటుంబమో తెలుసా? ఎదురు కట్నం 10 లక్షలిచ్చి మరీ చేసుకుంటున్నారు. అందుకే ఈ పెళ్లి జరగాలమ్మా. చేసుకుంటావు కదా తల్లి? మళ్ళీ కాదనవు కదా? నాకు జన్మనిచ్చిందే నువ్వు నాన్న. నీ మాట కాదంటానా? ఈ పెళ్లి చేసుకుంటాను నాన్న. నా బంగారు తల్లివమ్మా నువ్వు. మీ అమ్మ దాని జీవితంలో చేసిన గొప్ప పనేంటో తెలుసా? నిన్ను కనడం. సరే సరే తల్లి, కాసేపట్లో మగ పెళ్లివాడు వచ్చి నిన్ను పెళ్లి కూతుర్ని చేస్తారు. ఇదిగో కొత్త బట్టలు కూడా పంపించారు. నేను లోపల పెడతానే. నా బంగారు తల్లి.
నా వల్ల ఏంటో అన్ని సమస్యలే. అక్కడ ఆస్తి గొడవలు, మధు మీద నాకున్న ప్రేమ గురించి తెలిస్తే మనసు భరించలేదు. అన్ని వదిలి చచ్చిపోదాం అనుకుంటే మానసి అమ్మ వాళ్ళు తట్టుకోలేరు. ఏం చెయ్యాలో పాలుపోక ఆలోచిస్తుంటే సరైన సమయంలో ఈ పెళ్లి సంబంధం తెచ్చారు నాన్న. నా చావు వాళ్ళని కృంగిపోయేలా చేస్తుంది. ఈ పెళ్లి అన్నిటికీ సమాధానం. ఇప్పుడు ఇదొక్కటి పరిష్కారం. అటు ఆ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అమ్మ నాన్నతో సంతోషంగా ఉంటుంది. మానసి మధులు ఒక్కటవుతారు. అది చాలు నాన్న, అది చాలు. ఈయన మీకు తెలుసా? ఇక్కడే ఉండేవారు. వీరాసాంగ్ కదూ? అవునండి, వీరస్వామి. తన ఇల్లు ఎక్కడో చెప్తారా? ఇల్లా? ఇంకెక్కడ ఇల్లు బాబు? చాలా ఏళ్ల క్రితం జైలుకి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చిందే లేదు. ఆహా, లేదండి, మొన్ననే జైలు నుంచి రిలీజ్ అయ్యాడండి. ఇక్కడికి ఏమైనా వచ్చాడేమోనని. లేదు బాబు, వాడు వచ్చుంటే చాలా హడావిడి చేసేవాడు. ఈ పాటికి అందరికీ తెలిసిపోయేది. సరేనండి, మంచిది బాబు. మృతులను ఏం చేస్తాడో ఏంటో, ఎక్కడని వెతకాలి. ఏది ఏది నా బంగారు తల్లి? అరే, నా బంగారు తల్లి మెరిసిపోతుంది. అప్పుడే పెళ్లికలు వచ్చేసిందో చూడు. నా దిష్టి తగిలేలా ఉంది నా బంగారు తల్లి. అదేటమ్మా అంతసేపుగా అయ్యేటావేటే? తే అమ్మా, నీ ఆడపడుచు నీ కోసం బంగారు గదులు పంపింది. ఇగో ఏయండి. ఇప్పుడు నా తల్లి మత్సలేని సందమామ లెక్కుంది. చూడమ్మా, ఇప్పుడు నిన్ను చూడటానికి నీ ఆడపడుచు నా అల్లుడు వస్తున్నారు. నీకు అత్యంతలేసి నీ ఒళ్ళు 5 లక్షలు పడతారంట. నువ్వు ఇలా తీసుకుని నా చేతిలో పెట్టావే అనుకో, నీకు చాలా పెద్ద ఇల్లు కొని పెడతా. సరేనా? అదిగా వచ్చేసారు. నువ్వు తొందరగా రెడీ అవ్వమ్మా. తీసుకురా బావా. మృదులా! నమస్కారం. రండమ్మా, రండి, కూకోండి. ఏంది వీరాస్వామి, గంటల తరబడి కూకోనికి ఇదేమన్నా రాజమహలా? మా తమ్ముడేదో మోజుపడ్డాడు కదా అని మాతో తూగకపోయినా మళ్ళీ వచ్చినాం. తొందరగా బిలు, చూసి వెళ్ళిపోతాం. అలాగేనమ్మా.
అమ్మా బంగారం అదిగో మాటల్లోనే వచ్చేసిందమ్మా. అలా సిగ్గుపడుతూ తలదించుకుంటావేంటమ్మా? తలెత్తి అల్లుడు గారిని చూడు. ఏంది పిల్ల చూడగానే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయావు? మళ్ళా మేమొచ్చినవేందనా? ఏం చేస్తాం? మా తమ్ముడేమో నువ్వే కావాలని పట్టుబట్టే పొమ్మన్న ఇంటికి మళ్ళా పోలేక మీ అయ్యని 5 లక్షలిచ్చి ఇడిపించి ఇట్టా కథంతా నడిపించినాం. అట్టాగే నిలబెట్టినారేంది? కూకోబెట్టండి. కూకోమా. నేను చూసిన మొదటి క్షణమే నువ్వే నా భార్య అనిపించింది తెలుసా? నీ మాటలు విన్నాక ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదులుకోవద్దనిపించింది. అందుకే మా అక్క రోజు గొడవ చేసినా మళ్ళీ నీకోసం ఇదంతా చేయాల్సి వచ్చింది. నీకేమన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ. ఎంత ఇష్టం లేకపోతే ఇదంతా చేస్తావురా? చదువుకున్న పిల్ల గదా, సంజయితాదిలే. అప్పుడంటే మీ ఇంట్లో సమస్యలని పెళ్లి చేసుకోలేను అన్నాం. ఇప్పుడు అవేవీ లేవు కదా. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా. ఏమ్మా ఇష్టం లేదా ఏంది? ఛీ, 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 ఛీ. అదే లేదు, ఇష్టమే. ఇష్టమే కదమ్మా. లేకపోతే నాతో వస్తుందా? ఇక్కడ కూర్చుంటుందా? నా బిడ్డకి నేనెంత చెప్తే అంత. మీరు ఇంకేం ఆలోచించకండి. అమ్మా మానసి, క్షమించండి. మిమ్మల్ని అందరినీ కాదని, నా ఆశల్ని కాదనుకుని, నేను ఆరాధించే నా ప్రేమను కూడా కాదనుకుని పరిస్థితులకు తల వంచి తాళి కట్టించుకుంటున్నా. క్షమించండి. నువ్వు చెప్పుడు కాదు వీరాస్వామి, పిల్లని చెప్పమను. ఏందమ్మా ఇష్టం ఉందా లేదా? చెప్పమ్మా, అడుగుతున్నారు కదా. మరి అంత సిగ్గుపడిపోతే ఎలా? చెప్పు తల్లి, ఇష్టమే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే లేవరా తమ్ముడు, నువ్వు కూడా లేమ్మా. అమ్మమ్మా, ఆ బొట్టు లాగేవు. అమ్మా బొట్టు పెట్టమ్మా. రే తమ్ముడు కట్టలియ్యరా? ఈగో ఎదురు కట్నం ఇచ్చి మరీ పెండ్లి చేసుకుంటున్నావు. ఇప్పుడు 5 లక్షలు, పెండ్లైనాక మిగిలిన 5 లక్షలు. అమ్మమ్మా, అమ్మా చిన్న పిల్లమ్మా, పారేసుకుంటుంది. నేనున్నాను కదా. సరే సరే, రేపు రాత్రి 8 గంటలకి శివాలయంలో పెండ్లి. యాదుంది కదా? తెలుసామా, చిన్నగా గుడికొచ్చేస్తాం. అట్టాగే, మంచిది. తొందరగా వచ్చేయండి. ఆ. పదరా తమ్ముడు. ఆ. మ్మ్. అమ్మా, మీ కళ్ళ ముందు నా పెళ్లి కావాలనుకున్నారు. దేవుడు ఇలా రాశాడు. నన్ను క్షమించండి అమ్మా.
మృదుల మృదుల అమ్మా, మృదుల గురించి ఏమన్నా తెలిసిందా? అమ్మా, ఒకసారి బావకి ఫోన్ చేయి. ప్లీజ్ అమ్మా. హలో మానసి, బావా, మృతుల గురించి ఏమన్నా తెలిసిందా? అది వెతుకుతున్నాను మానసి. బావా, భయంగా ఉంది. ఆ రాక్షసుడు మృతులని ఏమైనా చేస్తాడేమోనని. తనకేం కాదు మానసి, నువ్వు కంగారు పడకు. నువ్వు ధైర్యంగా ఉండు. నేను నీకు మాట ఇచ్చాను, మృదులని ఎలాగైనా తీసుకొస్తాను, సరేనా? అమ్మా, కన్ను మోస్తే మృతులని గుర్తొస్తుందమ్మా. తీసుకురమ్మని చెప్పమ్మా. వస్తుందమ్మా, మృదులకేం కాదు. మధు తీసుకొస్తాడమ్మా. మానసి, కొంచెం పాలు తాగమ్మా. నాకేం వద్దమ్మా. కొంచెం తాగమ్మా. అమ్మా, నాకు మృతులే కావాలి, ఏం వద్దు. హలో, చెప్పరా? మధు, నువ్వు మృదుల వెళ్ళిన ఆటో నెంబర్ చెప్పావు కదా, ఆ ఆటో డ్రైవర్ దొరికాడు. అవునా? ఎక్కడ డ్రాప్ చేశాడు? బస్ స్టాండ్ లో మధు, జనగం బస్సు బయటకు వస్తుంటే ఆప్ మరీ బస్సుకి వెళ్ళిపోయారంట. అవునా? జనగామా? అవును మధు, వరంగల్ రూట్. ఓకే, థ్యాంక్ యూ రా. అరెరే, పెళ్లి బట్టల్లో తమ్ముడు మెరిసిపోతాడు. దిష్టి తీయండి. ఏయ్, ఏందే నీ లొల్లి? ఎవరివే నువ్వు? ఎవరా? నీ తమ్ముడిని అడుగు, చెప్తాడు నేనెవరో. నాకు అన్యాయం చేసి ఇప్పుడు ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావా? సిగ్గులేదు? చెప్పు కార్తీక్, నాకెందుకు అన్యాయం చేస్తున్నావు? చెప్పు, వదులు. చెప్పు, చెప్పు కార్తీక్, చెప్పు, వదలవే. చెప్పు, చెప్పు. ఆ! వీడు